హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 3వ తారీఖు జూన్ 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి ఈరోజు వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో మనం డైలీ పేపర్ అనాలిసిస్ కూడా పెడుతున్నాము. ఎవరైనా చూస్తున్నారో లేదో ఒకసారి వెళ్ళి చూడండి. దాంతోపాటు నిన్న కరెంట్ అఫైర్స్లో ఒక క్వశ్చన్ అడిగాను. ట్రెజర్ తుపాకులను ప్రవేశపెట్టిన దేశంలో మొదటి భారత రాష్ట్ర పోలీస్ శాఖ ఏది అని అడిగా. సో చాలామంది బాగా అప్డేటెడ్గా ఉన్నారండి. ఆన్సర్ వచ్చేసి గుజరాత్. ఓకేనా? సో సరే, అది పక్కన పెడితే ఈరోజు క్వశ్చన్ ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూస్తాను. ఇటీవల వార్తల్లో ఉన్న రాజాజీ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రానికి చెందినది? ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్. సో మీ ఆన్సర్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో రేపు కరెంట్ అఫైర్స్లో మీరు రైట్ పెట్టారా రాంగ్ పెట్టారా అనేది ఒకసారి చూసుకోండి. ఓకేనా? అండ్ మన ఛానల్కి సంబంధించి 2 టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయని చెప్పగానే చాలామంది జాయిన్ అయ్యారు. సో వాళ్ళందరికీ మరి బూస్టింగ్ అవ్వాలి కదని నేను అప్డేట్ చేస్తున్నాను. ఇంకా కొంతమంది జాయిన్ అవ్వాలి, జాయిన్ అయ్యి సపోర్ట్ చేయండి. ఓకేనా? అయితే మన ఛానల్కి సంబంధించి క్విజ్ యాప్ కూడా ఉంది. ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. సరే, మనం ఒక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి న్యాయవాదులకు ఏ రాష్ట్ర ప్రభుత్వం నెలవారీ 3,000 రూపాయల స్టైఫండ్ ప్రకటించింది? ఓకేనా? మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు, క్వశ్చన్ చెప్తాను చూడండి. సో ఆ యొక్క రాష్ట్రంలో ఉండే ఎవరైతే న్యాయవాదులు ఉంటారో వాళ్ళకి స్టైఫండ్ లెక్క అనమాట. అంటే నెల ఒక 3,000 రూపాయలు అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి ఒక కొత్త స్టైఫండ్ ప్రకటించిన రాష్ట్రం ఏది అంటే తమిళనాడు అండి. ఓకేనా? తమిళనాడు. సో తమిళనాడు స్టేట్ ఏం చేసింది అంటే, ఎవరైతే సో న్యాయవాదులకు కొంతమంది కేసులు ఉండొచ్చు, కొంతమంది ఆ కేసులు ఉండకపోవచ్చు వాదించడానికి. దానివల్ల వాళ్ళు ఆర్థికంగా వెనకబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళని పైకి పుషప్ చేయడం కోసం జూనియర్ న్యాయవాదులకు, ఓకేనా, ప్రభుత్వ జూనియర్ న్యాయవాదులకు మాత్రమే, గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉండే న్యాయవాదులకు మాత్రమే నెలకు 3,000 రూపాయల స్టైఫండ్ అయితే ప్రకటించింది. ఓకేనా? ఇది తర్వాత ఈ స్టైఫండ్ అయితే తమిళనాడు బార్ కౌన్సిల్ యొక్క దీర్ఘకాల డిమాండ్ అనమాట. అంటే ఇలా ఇవ్వాలని ఎప్పటి నుండో తమిళనాడు బార్ కౌన్సిల్ అయితే డిమాండ్ చేస్తూ వచ్చింది. మొత్తానికి వాళ్ళ డిమాండ్ అయితే తమిళనాడు గవర్నమెంట్ సక్సెస్ఫుల్ చేసిందనమాట. ఓకేనా? అయితే ఈ పథకం కింద న్యాయవాదులు మరణంపై ప్రస్తుతం వారి కుటుంబాలకు 7 లక్షల రూపాయలు అయితే ఇస్తారనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు అదనపు చర్యగా యువ న్యాయవాదులకు వచ్చే 2 ఏళ్లకు నెలవారీ 3,000 రూపాయల డోల్ని అయితే ఇవ్వబోతున్నారనమాట. ఓకేనా? స్టైఫండ్ అయితే ప్రకటిస్తారు. ఓకేనా? అండ్ ఇదే చొరవతో వాళ్ళు ఏం చేశారంటే, ఎవరైనా న్యాయవాదులు మరణిస్తే వారి కుటుంబాలకు 7 లక్షల రూపాయలు అయితే ఇస్తారంట. అది తర్వాత సెకండ్ వన్ అండి, శ్రావణి మేళను వాయిదా వేశారు. ఇది ఏ రాష్ట్రంలో జరుపుకునే అతిపెద్ద ఉత్సవం? ఆన్సర్ వచ్చేసి జార్ఖండ్ అండి. సో ఓకేనా, జార్ఖండ్. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ జార్ఖండ్ ఏం చేసిందంటే, వాళ్ళ రాష్ట్రంలో శ్రావణి మేళను బాగా జరుపుకుంటారనమాట. ఇది వాళ్ళకు ఒక పెద్ద ఉత్సవం. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది జరుపుకోకూడదు కదా. ఇలా శ్రావణి మేళ అంటే ఏంటి, కొంతమంది సమూహాలు సో ఈ మేళలో పాల్గొనడానికి చాలామంది వస్తారు కదా. వాటిని దృష్టిలో పెట్టుకొని, COVID-19 దృష్టిలో పెట్టుకొని దీన్ని అయితే వాయిదా వేయడం జరిగిందనమాట. ఎందుకు వాయిదా వేశారంటే, ఇలా కరోనా సంక్రమణ అయితే జరుగుతుంది, దానివల్ల ఇలాంటి ఉత్సవాలు నిర్వహించకూడదు అనేసి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ మార్గదర్శకాల్లో ఉన్నాయి ఇలాంటివి. సో ఈ శ్రావణి మేళ వల్ల ఏంటంటే, భారతదేశం నుండి మరి విదేశాల నుండి చాలామంది భక్తులు ఈ యొక్క డియాగోర్, ఓకేనా, డియాగోర్లో జరిగే ఈ యొక్క ఉత్సవానికి, శ్రావణి మేళకి చాలామంది వస్తారు కదా. అలా రావడం వల్ల ఏంటంటే కరోనా వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుందనే ఆలోచనతో ప్రజెంట్ అయితే అంత ఇదిగా కాకుండా వాయిదా వేశారు. అయితే యాక్చువల్గా ఇది ఎప్పుడు జరగాలి? జూలై 5న జరగాల్సి ఉంది, కానీ ప్రజెంట్ అయితే దీన్ని వాయిదా వేయడం జరిగింది. శ్రావణి మేళ, జార్ఖండ్, గుర్తుపెట్టుకోండి. తర్వాత థర్డ్ వన్ అండి, ఫిచ్ రేటింగ్స్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి కొత్త అంచనాలను ఎంత శాతానికి తగ్గించింది? ఓకేనా? సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఫిచ్ రేటింగ్స్ ఏంది, మాటకి ఫిచ్ రేటింగ్స్ వస్తాయి, ఆ రేటింగ్స్ వస్తాయి, ఈ రేటింగ్స్ వస్తాయని. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఇక్కడ అంచనా కన్ఫర్మ్ 2 వేసి ఉంటాయి. వాళ్ళు అంచనా వేస్తారు, బట్ ఫైనలైజ్ మాత్రం ఆ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తారు. సో అదనమాట. అదేవిధంగా 2021-22 కంటే రాబోయే ఫైనాన్షియల్ ఇయర్ కోసము వృద్ధి అంచనాను ఎంత శాతానికి తగ్గించింది అంటే ఆన్సర్ వచ్చేసి 8% అండి. ఓకేనా? 8%. దాని గురించి ఒకసారి చూద్దాం. సో మీరు ఎప్పుడైనా రేటింగ్స్ గురించి ఆలోచించేటప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ప్రస్తుతం అంచనా చేస్తున్నారంటే ముందుదే వీళ్ళు చెప్పడం అనమాట. ముందు ఎంత వస్తుంది అనే దాన్ని వీళ్ళు చెప్పడం, అదే అంచనా కదా. కాకపోతే వాళ్ళు ఏ ఇయర్ ఇస్తున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి.
అంచనా కాకుండా కన్ఫర్మ్ చేసేది ఒకటి ఉంటుంది. ఆ రెండింటిని మీరు గుర్తుపెట్టుకొని సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. 4 పార్ట్లు. ఇది అంచనానా లేదంటే ఫైనలైజ్డా, ఏ సంవత్సరం ఉంది, ఈ 3 గుర్తుపెట్టుకుంటే మీకు ఏ రేటింగ్ అయినా ఈజీగా గుర్తుంటుంది. ఆ కంపెనీ ఏంటో కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫిచ్ రేటింగ్స్ వాళ్ళు ఏం చేశారంటే 2021-22 రాబోయే ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాను కిందటి నెల ఏం చేశారంటే 9.5%కి తీసుకొచ్చారనమాట. ఇప్పుడు ఏకంగా ఈ ఏదైతే జూన్ కంప్లీట్ అయిందో ఈ టైంలో 8%కి తగ్గించేశారనమాట. ఓకేనా, ఫిచ్ రేటింగ్స్ వాళ్ళు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ కుదించే అంచనాను 5% అయితే వీళ్ళు కంప్లీట్ చేశారు. అయితే 2019-20లో భారత ఆర్థిక వృద్ధి 4.2గా ఉందని వాళ్ళే చెప్పారు. అంటే అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కదా. మే నెలాఖరులో ఫిచ్ 2021-22లో 9.5% వృద్ధి అంచనాను అయితే వేసింది. ఇప్పుడు ఈ జూన్లో అయితే దాన్ని ఏకంగా 8%కి అయితే దించేసింది అనమాట. ఇది మ్యాటర్. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగానే లాక్డౌన్ చర్యల వల్ల వచ్చిన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లనే వీళ్ళనైతే అంటే ఈ యొక్క రేటింగ్స్ని అయితే తగ్గించామని చెప్తున్నారు. వృద్ధి శాతాన్ని. అయితే 2020 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క నిజమైన జీడిపి 4% కుదించగలిగిందని మూడీస్ అయితే అంచనా వేస్తుంది అనమాట. అది మూడీస్ చెప్పింది. జీడిపిని అయితే 4% వరకు అంచనా వేయొచ్చని, ఈ 2020 ఆర్థిక సంవత్సరం యొక్క జీడిపిని 4% అంచనా వేయొచ్చని మూడీస్ చెప్తోంది. తర్వాత 4th వన్ అండి. మాజీ క్రికెటర్ ఎవర్టన్ వీక్స్ కన్నుమూశారు. ఇతను ఏ దేశానికి ఆడాడు లేదా ఆడారు? ఆన్సర్ వచ్చేసి వెస్టిండీస్ అండి. వెస్టిండీస్ లెజెండరీ ప్లేయర్ అనమాట, బ్యాట్స్మెన్ అతను ఎవర్టన్ వీక్స్. ఇతను ఒక ప్రఖ్యాత వెస్టిండీస్ 3Wలలో లాస్ట్ అతను అనమాట. ఇతను 95 సంవత్సరాల వయసులో చనిపోయాడు అతను. కరేబియన్లో క్రీడ యొక్క వ్యవస్థాపకత తండ్రిగా ఇతను ప్రశంసించబడతారనమాట. అయితే ఎవర్టన్ వీక్స్ తన ఫస్ట్ క్లాస్ అరంగేటం చూసుకుంటే 19 సంవత్సరాల వయసులోనే క్రికెట్లోకి వచ్చారనమాట. అప్పటికి అతని ఫస్ట్ టెస్ట్ వచ్చేసి 1948లో జరిగింది. అతను 1958లో పదవి విరమణ చేసేసాడు. అప్పటికే 10 సంవత్సరాలు ఆడి. తరువాత అతను కోచ్ అండ్ అడ్మినిస్ట్రేటర్ మరియు ఐసీసీ మ్యాచ్ రెఫరీగా కూడా పనిచేశారు. ఓకేనా, ఎవర్టన్ గారు. తర్వాత 5th వన్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అవ్వచ్చు. ఫ్యూచర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ 9 మెగా ట్రెండ్స్ అనే ఒక పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు అంటే ఆన్సర్ వచ్చేసి చూడండి, శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు. ఎం వెంకయ్యనాయుడు గారు ఎవరండి? మన దేశానికి ఉపరాష్ట్రపతి అనమాట. ఓకేనా, బట్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గారు. ఎం వెంకయ్యనాయుడు గారు ఫ్యూచర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ 9 మెగా ట్రెండ్స్ అనే ఒక పుస్తకాన్ని అయితే రిలీజ్ చేశారనమాట. అది కూడా ఎవరి చేత రిలీజ్ చేయబడింది అంటే ఈ పుస్తకాన్ని ఐసీటీ అకాడమీ వాళ్ళు వర్చువల్ ఈవెంట్ ద్వారా ఈ పుస్తకాన్ని అయితే రిలీజ్ చేయించారనమాట. ఈ పుస్తకం సిఏవి పట్టాభిరామ్ గారు రచించారు. ఏది ఫ్యూచర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ 9 మెగా ట్రెండ్స్ అనే పుస్తకాన్ని సిఏవి పట్టాభిరామ్ గారు రచిస్తే వర్చువల్ ఈవెంట్ ద్వారా ఐసీటీ అకాడమీ వాళ్ళు నిర్వహించి ఈ ఎం వెంకయ్యనాయుడు గారితో ఈ పుస్తకాన్ని అయితే రిలీజ్ చేయించారు. సింపుల్గా చెప్పాలంటే ఈ పుస్తకంలో ఉండే విషయాలు ఏంటి అంటే ఈ మహమ్మారి సమయంలో స్టూడెంట్స్లో మార్పు తీసుకురావడం కోసం ఉపాధ్యాయ సంబంధం, అంతేకాకుండా అభ్యాసం అంటే లెక్చరరింగ్ ఇచ్చే పద్ధతులు కానీ, అంతేకాకుండా ప్రయోగశాలలు, పరీక్షలు, ఇలాంటి వాటి గురించి, చదువుకు సంబంధించిన ముఖ్య రంగాల్లో సంబంధించిన నిబంధనల గురించి కొంతమంది ఉపాధ్యాయులను కలుపుకొని ఈ యొక్క పుస్తకాన్ని అయితే రచించడం జరిగింది. ఈ పుస్తకంలో ఇవే ఉంటాయి. ఎడ్యుకేషను ఈ మహమ్మారి కారణంగా ఇలాంటి టైంలో, ఇలాంటి సమయాల్లో ఎడ్యుకేషన్ పీపుల్కి ఏ విధంగా, స్టూడెంట్స్కి ఏ విధంగా అందించాలనేది ఈ పుస్తకంలో ఉండే మెయిన్ థీమ్ అనమాట. అయితే ఐసీటీ అకాడమీ యొక్క స్క్వాక్ క్యాంపస్ డిజిటల్ నాలెడ్జ్ సిరీస్లో భాగమైన భారతదేశం అంతటా సుమారు 5,000 మంది అధ్యాపకులు అంటే లెక్చరర్స్తో ఈ సర్వే ఆధారంగా ఈ పుస్తకాన్ని అయితే రిలీజ్ చేశారు. అంటే వాళ్ళతో సర్వే చేసి విద్యార్థులకు ఏ విధంగా విద్యాబోధన చేయాలి ఈ లాక్డౌన్లో అనే దానిపై ఈ పుస్తకాన్ని అయితే రచించారనమాట. 6 అండి. ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే యాక్చువల్గా జూలై 2వ తారీఖున. ఓకేనా, జూలై 2వ తారీఖున ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవం అయితే జరుపుకుంటారు. ఓకేనా, చూడండి, క్రీడల ప్రమోషన్ కోసం మీకు క్రీడా జర్నలిస్టులు అంటే అర్థం కాకపోయి ఉండొచ్చు. సింపుల్గా ఏమీ లేదు. మనకి చూడండి, మనకి క్రికెట్లు కానీ లేదంటే ఇలాంటి ఫుట్బాల్స్ ఏవైనా జరిగినప్పుడు కొంతమంది రిపోర్టింగ్ ఇస్తూ ఉంటారు మైక్ పట్టుకొని. వాళ్ళని రిపోర్టింగ్ జర్నలిస్టులు అంటారనమాట. కొన్ని వీడియో జర్నలిస్టులు అంటారు. అంతేకాకుండా వీళ్ళు ఈ యొక్క మ్యాచ్లపై కానీ వీటిపై ఆర్టికల్స్ రాసే వాళ్ళని స్పోర్ట్స్ జర్నలిస్ట్ అంటారు. ఓకేనా, ఇలా అనమాట. ఫోటో తీసేవాళ్ళు ఫోటో జర్నలిస్టులు అంటారు. అయితే క్రీడల ప్రమోషన్ కోసం ఇలాంటి స్పోర్ట్స్ జర్నలిస్టులకి సేవలు జరుపుకొని, అంటే వీళ్ళ యొక్క సేవలను
ప్రజలందరికీ తెలియజేసే విధంగా ప్రతి సంవత్సరం కూడా జూలై 2న ప్రపంచ క్రీడా జర్నలిస్ట్ డేని అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్, దీన్నే ISPA అంటారు, అంటే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్ అనమాట అది. సో 70వ వార్షికోత్సవం సందర్భంగా 1994లో ఈ రోజునైతే స్థాపించారు. 1924లో ప్యారిస్లో జరిగిన ఒలింపిక్ క్రీడల సందర్భంగా ISPAని అయితే స్థాపించారు. ఈ ISPA వచ్చేసి స్పోర్ట్స్ జర్నలిస్టుల డేని అయితే 1994లో ప్రకటించింది. బట్ ఈ ISPA అనేది ఎప్పుడు స్థాపించారు అంటే 1924లో. ఎందుకు స్థాపించారు? ఒలింపిక్ క్రీడల సందర్భంగా దీన్ని స్థాపించారు అది. తర్వాత 7th వన్ అండి, సెంట్రల్, గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దీన్ని CMFIRI అంటారు. వీళ్ళు విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలో 2018తో పోలిస్తే సముద్ర చేపల ఉత్పత్తి 2019లో పెరుగుదల శాతం ఎంత అంటే ఆన్సర్ వచ్చేసి 2.1% అండి. సో సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దీన్ని CMFRI అంటారనమాట, ఇచ్చిన 2019లో భారతదేశంలో వార్షిక మెరైన్ ఫిష్ ల్యాండింగ్స్ అనే ఒక నివేదిక ప్రకారం, ఓకేనా, 2019 ఇన్ ఇండియా యాన్యువల్ మెరైన్ ఫిష్ ల్యాండింగ్స్ అనే ఒక నివేదికలో భారతదేశ సముద్ర చేపల ఉత్పత్తి స్వల్పంగా 2.1గా పెరిగి 3.56 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేశారంట చేపల్ని. 2.1% పెరిగి 3.56 మిలియన్ టన్నులు చేరుకుందంట. అయితే ఇంతకీ 2018లో ఎన్ని మిలియన్ టన్నులు అంటే చూడండి, 3.49 మిలియన్ టన్నులు అనమాట. అంటే దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? 7 మిలియన్ టన్నుల డిఫరెన్స్ ఉంది. అందుకే దానికి ఇచ్చిన పర్సంటేజ్ 2.1% అనమాట అది. అయితే ఈ వార్షిక చేపల ఉత్పత్తిలో 7.75 లక్షల టన్నులతో తమిళనాడు అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది చేపల ఉత్పత్తిలో. తర్వాత స్థానంలో, అంటే యాక్చువల్గా అంతకుముందు 2018లో ఫస్ట్ ప్లేస్లో గుజరాత్ నిలిచింది. అప్పుడెంత? 7.49 లక్షల టన్నులతో, అది మ్యాటర్. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు. 8th వన్ అండి, 130,624 హెక్టార్ల విస్తీర్ణంలో 13.11 కోట్ల మొక్కలను నాటడానికి ఒడిశా రాష్ట్రము ఏ చొరవను ప్రారంభించనుంది అంటే సాబుజా ఒడిశా అండి. సాబుజా ఒడిశా అనే ఒక చొరవను దేనికోసము 13.11 కోట్ల మొక్కలను 130,624 హెక్టార్ల భూమిలో, ఓకేనా, ఈ మొక్కలను నాటడానికి సాబుజా ఒడిశా అనే ఒక చొరవనైతే ప్రారంభించనుంది. సో ఈ చొరవ ద్వారా ఏంటంటే జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పడి సో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అయితే పెంచుకుంటారు. దీనికి కారణం ఏంటంటే గ్రీన్ కవర్ అంటే కవర్ అంటే ఏంటి? కప్పి ఉంచడం అనే ఒక అర్థం అనమాట. గ్రీన్ అంటే పచ్చదనం, అంటే పచ్చదనంతో కప్పి ఉంచడం అనే ఒక ఆలోచనతో ఆ యొక్క ప్రయత్నంలో సో ఒడిశా గవర్నమెంట్ ఏం చేసిందంటే సాబుజా ఒడిశా అనే ఒక కొత్త చొరవను అండ్ ఒక కార్యక్రమం లేదా ఒక ప్రోగ్రామ్ని అయితే వీళ్ళైతే కండక్ట్ చేయబోతున్నారు ముందున. ఇది మ్యాటర్. తర్వాత 9th వన్ అండి, కర్ణం శేఖర్ ఏ బ్యాంకుకు MD మరి CEO పదవి నుంచి పదవి విరమణ చేశారు అంటే ఆన్సర్ వచ్చేసి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అండి. సో ఇండియా ఓవర్సీస్ బ్యాంక్ నుండి కర్ణం శేఖరన్ గారు పదవి విరమణ చేశారు. అతని పోస్టింగ్ ఏంది? MD అండ్ CEO, ఓకేనా. చూడండి, ఇండియా ఓవర్సీస్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న కర్ణం శేఖర్ గారు పదవి విరమణ అయితే చేశారు అది. అండ్ ఇప్పుడు ఎవరు అనేది ఇంకా ఏం తేల్చలేదు బోర్డు. తర్వాత 10, క్రిమినల్ చట్టంలో సంస్కరణల కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు అంటే ఆన్సర్ వచ్చేసి రణవీర్ సింగ్ అండి. రణవీర్ సింగ్ గారు యాక్చువల్గా క్రిమినల్ చట్టంలో, యాక్చువల్గా నేను పేపర్ అనాలిసిస్లో ఒక 2-3 వీక్స్ బ్యాక్ నేను ఒక ఆర్టికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి, లైక్ మనం ఏదైనా చెక్ ఇష్యూ వచ్చి చెక్ బౌన్స్ అయితే మన మీద క్రిమినల్ కేసు కడతారు మన ద్వారా జరిగితే. సో అలాంటికి సంబంధించిన ఒక 19 ఎన్నో సంస్కరణలు చేంజెస్ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆ కమిటీకి రణవీర్ సింగ్ గారిని నాయకత్వం వహించేలా చేసిందనమాట. ఇది మ్యాటర్. అయితే వీళ్ళు 3 months ఆన్లైన్ సంప్రదింపుల ద్వారా తెలుసుకొని మొత్తం సర్వే చేస్తారనమాట, ఓకేనా. కొంతమందిని నిపుణులతో సంప్రదించి వాళ్ళ యొక్క ఐడియాస్ని వాళ్ళ యొక్క ఆలోచనల్ని తీసుకొని ఆ యొక్క అభిప్రాయాలన్నీ వీళ్ళు ఫైనలైజ్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తారు. దాని ద్వారా ఈ క్రిమినల్ కేసెస్లో చేంజెస్ అనేవి చెయ్యాలా అంటే సవరణలు చెయ్యాలా వద్దనేది సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించుకుంటుంది అనమాట. అయితే రణబీర్ సింగ్ గారు ప్రస్తుతం నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీకి
చైర్పర్సన్గా ఉన్నారనమాట. ఓకేనా, రణవీర్ సింగ్ చైర్పర్సన్ దేనికి, ఈ కమిటీకి, ఏర్పాటు చేసిన కమిటీకి. కాకపోతే అతను ఎవరు అంటే నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీకి వైస్ ఛాన్సలర్ అనమాట. అది. తర్వాత 11 అండి, అమెరికాకు చెందిన కార్లైల్ గ్రూప్ భారతీయ ఎయిర్టెల్ యొక్క ఆర్మ్ అయిన నెక్స్టా డేటా లిమిటెడ్లో ఎంత శాతం వాటాను $235 మిలియన్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. సో చూడండి, భారతీయ ఎయిర్టెల్కి సంబంధించిన నెక్స్టా డేటా లిమిటెడ్లో ఎంత శాతం వాటాను కొనడానికి అమెరికాకి చెందిన కార్లైన్ గ్రూప్ వాళ్ళు నిర్ణయించుకున్నారు అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ శాతం అనే గుర్తునైతే నేను వేయలేదు, బట్ ఇక్కడ పర్సంటేజ్ ఇది ఓకేనా, 25% అనమాట, గుర్తుపెట్టుకోండి. 25% వాటాను నెక్స్టా డేటా లిమిటెడ్లో కొనుగోలు చేయడానికి ఈ యొక్క అమెరికాకి చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అయిన కార్లైన్ గ్రూపు భారతదేశంలో 2వ అతిపెద్ద టెలికాం సంస్థ అయిన ఎయిర్టెల్కి సంబంధించిన ఏదైతే మనకి నెక్స్టా డేటా ఉందో ఆ డేటాలో 25% వాటాను, అది కూడా $235 మిలియన్ విలువతో, అది మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్టయితే 17,080 కోట్ల రూపాయలండి. ఓకేనా, చేయాలని ఆలోచన చేస్తుంది. అయితే ఇక్కడతో మనకి ఇంకేం అవసరం లేదు. ఓకేనా, ఇదంతా వేస్ట్. సో తర్వాత ఇదే సమయంలో ఎయిర్టెల్ మిగిలిన 75% వాటాను మాత్రం కలిగి ఉంటుంది ఈ నెక్స్టా డేటాలో. అది. తర్వాత చూడండి, నెక్స్టా డేటా అనేది భారతీయ ఎయిర్టెల్కి చెందిన ఒక సంస్థ లేదా ఒక గ్రూపు. తర్వాత 12 అండి, 2023 చివరిలో ప్రారంభించబోయే భారత వీనస్ మిషన్ పేరేమిటి? ఇక్కడ మీకు ఈ వీనస్ అంటే ఏంటో తెలియకుండా ఈ క్వశ్చన్ చెప్తే మీకు అర్థం కాదు. వీనస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైతే ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడో, సూర్య కుటుంబం ఏదైతే ఉందో అలాంటి ఒక కుటుంబాన్ని వీనస్ అంటారు. ఓకేనా, సో దీనిపై 2వ మిషన్ అయితే ప్రారంభించబోతున్నారు అనమాట. వీనస్పై మిషన్ పేరేమిటి? దీనికి పెట్టారు, ఒక మిషన్ పేరు పెట్టారు. ఈ మిషన్ పేరేమిటి? 2023 చివరిలో ప్రారంభించబోయే భారత వీనస్ మిషన్ పేరేమిటి అంటే శుక్రయాన్ 1 అండి, గుర్తుపెట్టుకోండి. సో సింపుల్గా చెప్పాలంటే భారత్ వీనస్ మిషన్. వీనస్ అంటే ఏంటి? సూర్య కుటుంబం లాంటిది ఇంకోటి ఉందని, ఇంకో ఉండే కుటుంబాన్ని వీనస్ అంటారు. దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి శుక్రయాన్ 1 స్పేస్ ఫిజిక్స్ స్వీడస్ ఇన్స్టిట్యూట్ రెండోసారి వీనస్ని అయితే అన్వేషిస్తున్నాయి. శుక్రయాన్ 1 2023 చివరిలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుండి ప్రయోగిస్తారనమాట ఆ శాటిలైట్ని. సో అదేంటంటే సూర్య కుటుంబం లాంటి వేరొక కుటుంబమైన వీనస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత 13 మిడతలను నియంత్రించడానికి పురుగుల మందులను పిచికారీ చేయడానికి భారతీయ నావికాదళానికి చెందిన 3 బేస్ రిపోర్ డిపో, దీన్ని BRD అంటారు. దీంతో పాటు ఒక భారతదేశానికి చెందిన 3 బేస్ డిపోతో కలిసి ఏ సంస్థ ఎయిర్బోర్న్ లో కాస్ట్ కంట్రోల్ సిస్టమ్ను అభివృద్ధి చేసింది? ఈ యొక్క ఎయిర్బోర్న్ లో కాస్ట్ కంట్రోల్ సిస్టమ్ దేనికి అభివృద్ధి చేసింది? మిడతలు నియంత్రించడానికి, పురుగుల మందులను పిచికారీ చేయడానికి. అది కూడా భారతీయ నావికాదళానికి చెందిన 3 బేస్ రిపోర్ డిపోతో కలిసి. ఆన్సర్ వచ్చేసి సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ వల్ల అనమాట. మిడతల నుండి రక్షించడానికి, రాష్ట్రాలకు సహాయం చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ పనిలో భారత వైమానిక దళం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట, ఎయిర్ ఫోర్స్ సహాయం కూడా తీసుకోబడుతుంది. సో భారతీయ నావికాదళానికి చెందిన 3 బేస్ రిపేర్ డిపో BRDతో పాటు సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ ఎయిర్బోర్న్ లో కాస్ట్ కంట్రోల్ సిస్టమ్, దీన్నే ALCS అంటారు. దీన్ని ఎవరైతే డెవలప్ చేసింది. ఎయిర్బోర్న్ లో కాస్ట్ కంట్రోల్ సిస్టమ్ హెలికాప్టర్ల ద్వారా పురుగుల మందు పేరైన మలాథియాన్ను 750 హెక్టార్ల ప్రాంతంలో జస్ట్ 40 మినిట్స్లో 800 లీటర్ల పురుగుల మందుని అయితే పిచికారీ చేస్తారు ఈ ఎయిర్బోర్న్ లో కాస్ట్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా. అది. తర్వాత 14 అండి, మిడతల దాడిని పరిష్కరించడానికి ఇటీవలే గ్రేటర్ నోయిడా నుండి బెల్ 206B3 హెలికాప్టర్ను ఎవరు ప్రారంభించారు అంటే ఆన్సర్ వచ్చేసి నరేంద్ర సింగ్ తోమర్ గారండి. ప్రభావిత ప్రాంతాల్లో పంటలను బెదిరించే మిడతలను సమర్థవంతంగా నియంత్రించడం కోసం ఉత్తరప్రదేశ్లో ఉన్న నోయిడా నుండి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు బెల్ 206B3 అనే హెలికాప్టర్ని అయితే ప్రారంభించారనమాట. అది. అయితే ఈ బెల్ హెలికాప్టర్ 250 లీటర్ల పురుగుల మందు సామర్థ్యంతో ఒక విమానంలో సుమారు 25 నుండి 50 హెక్టార్ల విస్తీర్ణంలో మందునైతే పిచికారీ చేయగలదు. తర్వాత 15 అండి, COVID-19 నుండి కోలుకున్న ప్లాస్మా దాతలకు ట్రాక్ చేసే
కోపాల్ 19 అనే అనువర్తనాన్ని అంటే ఒక అప్లికేషన్ని ఎయిమ్స్ వైద్యులతో కలిసి ఐఐటి అభివృద్ధి చేసింది అంటే ఐఐటి ఢిల్లీ వాళ్ళండి. కోపాల్ 19 అనే ఒక అప్లికేషన్ని. సో సింపుల్గా చెప్తాను చూడండి. మెడికల్ సైన్స్ ఎయిమ్స్ వాళ్ళు మెడికల్ సైన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ డాక్టర్లతో కలిసి ఐఐటి ఢిల్లీ విద్యార్థుల బృందం ఒక అప్లికేషన్ని లాంచ్ చేసింది. దాని పేరు కోపాల్ 19. సో ఎవరైతే ప్లాస్మా దానం చేయడానికి ఒప్పుకుంటారో ఆ దాతలను అయితే ఈ యొక్క కోపాల్ 19 యాప్ ద్వారా ట్రాక్ చేయబడుతుంది. తర్వాత 16, భూకంప సమయాల్లో ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసే బుల్లెట్ ట్రైన్ను రూపొందించిన దేశం ఏది అంటే జపాన్ అండి. ఓకేనా. సో జపాన్ ఏం చేసిందంటే ఒక మంచి రికార్డే చెప్పుకోవాలి ఇది భూకంప సమయాల్లో. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ భూకంపాలు, సునామీలు అవి వస్తూ ఉంటాయి. ఆ టైంలో ప్రజల్ని సురక్షితంగా మంచి ప్రదేశాలకు తీసుకువెళ్ళడానికి ఒక బుల్లెట్ ట్రైన్ రూపొందించింది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి N700S. ఎస్ అంటే సుప్రీం అని అర్థం. సో అంటే చూడండి, N700 సుప్రీం అనే ఒక కొత్త బుల్లెట్ ట్రైన్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది. దీన్ని జూలై 1 నుంచి ఆల్రెడీ లాంచ్ చేసేసింది. కాకపోతే ఇది మనకు రావడానికి లేట్ అయింది న్యూస్. ఇది టోక్యో, ఒసాకా స్టేషన్ల మధ్య అయితే నడుస్తుంది. 2019లో దీన్ని ట్రైల్ అయితే చేశారు. ట్రైల్ రన్ సక్సెస్ఫుల్ అవడంతో ఇప్పుడు ప్రజెంట్ టోక్యో, ఒసాకా స్టేషన్ల మధ్య రన్ చేస్తున్నారు. 2020 జూలై నుంచి ఇది అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. ఇది ప్రపంచంలోనే వేగంగా నడిచే రైళ్లలో ఒకటంట. దీని ఆపరేటింగ్ వేగం గంటకు అంటే జస్ట్ 1 అవర్లో మనం 285 కిలోమీటర్లు అయితే వెళ్ళొచ్చు. ఇది ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. సో చాలామంది క్విక్ రివ్యూ అడుగుతున్నారు. సో క్విక్ రివ్యూ కోసమే నేను యాప్ని అయితే లాంచ్ చేశాను. ఎందుకంటే ఇక్కడ మీరు చదివిన తర్వాత రేపు పొద్దున్న మీకు ఎంతవరకు గుర్తుందో ఒకసారి చెక్ చేసుకుంటారని. ఓకేనా. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి గైస్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.